ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. ఒక తండ్రి కుమారుడు కలిసి అడవికి వేటాడుటకు వెళ్ళెను. కుమారుడు జింకను వేటాడుట చూచిన తండ్రి చాలా సంతోషించెను. అయితే వేటాడుతున్న ఆ జింక వేగముగా పరుగులు తీయడం చూచిన కుమారుడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడంలో తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు. అది చూచిన ఆ తండ్రి తన కుమారుని ఆపుటకు ప్రయత్నించెను, కానీ అతడు లెక్క చేయలేదు. అది గ్రహించిన తండ్రి తన కుమారుడి ప్రాణాలు రక్షించడం కోసం తన దగ్గర ఉన్న బాణంతో కుమారుడి కాళ్ళ మీద గురి నిలిపి కొట్టెను. అతడు కింద పడి స్పృహ కోల్పోయెను. కొంత సమయం తరువాత లేచిన కుమారుడు తన తండ్రిని ఈ విధముగా అడిగెను, తండ్రి, ఎందుకు నా ప్రాణము తీయుటకు ప్రయత్నించెను అని అడిగెను. అందుకు తండ్రి, కుమారుడా, నీవు వెళ్తున్న మార్గము సరైనది కాదు, అందుకు నిన్ను శిక్షించి నీ ప్రాణాలు కాపాడాను అని చెప్పెను. అవును, మనం వెళ్తున్న మార్గము సరైనది కాకపోతే తండ్రి మనలను గద్దించి మన మంచి మార్గంలో నడిపించుటకు సహాయపడతాడు. కానీ దానిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. తల్లి తన ప్రేమను వెల్లడి చేసుకుంటుంది, కానీ తండ్రి తన ప్రేమను వెల్లడి చేసుకోలేడు. మన బైబిల్ గ్రంథంలో కూడా ఎందరో ఆదర్శ తండ్రులు ఉన్నారు. యోబు తన పిల్లలు ఎక్కడ పాపము చేస్తారేమోనని ప్రతిదినము సూర్యోదయమున ప్రార్థన చేసేవాడు. అబ్రహాము కూడా ఒక గొప్ప తండ్రి. అయితే మనమందరము కలిగి ఉన్న పరమ తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రేమ, ఆయన బాధ్యత, ఆయన భారము అపరిమితమైనది. ఎందుకంటే ఈ లోక తండ్రి ప్రేమ పరిమితము, అయితే మన ఆత్మీయ తండ్రి ప్రేమ అపరిమితము. మన కోసం రక్తాన్ని చిందించి, మన కోసం సిలువలో మరణించి, తిరిగి లేచి మనల్ని సజీవులుగా ఈ లోకంలో నిలవబెట్టాడు. కావున మనము మన పరమ తండ్రిని సంతోషపెడుతూ ఆయన మార్గంలో నడుద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.